కింద ఇవ్వబడిన దానిలో ప్రశ్నార్థకం ఉన్న చోట ఉండవలసిన సంఖ్యను కనుగొనండి. ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చారు. ప్రశ్నార్థకం ఉన్న చోట మనం సంఖ్యను కనుగొనాలి. సో ఫస్ట్ ఫిగర్ చూసినట్లయితే వీటి మధ్య రిలేషన్ ఏందో చూద్దాం. ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 32 ఉంది. సో మనకు 32 ఎలా వస్తుంది? 48 మైనస్ 16 32 వస్తుంది. ఓకే. రెండో ఫిగర్ లో 51 ఉంది, 17 ఉంది, 34 ఉంది. సో 51 మైనస్ 17 34 వస్తుంది. 34 వస్తుంది. అదేవిధంగా మూడో ఫిగర్ లో చూసినట్లయితే 57 మైనస్ 19 చేయాలి. సో అప్పుడు 38 వస్తుంది. సో 38 అంటే ఆప్షన్ 2 కరెక్ట్.